ఒప్ప బండి సంజయ్ కొడుకు ముందుకు వచ్చి అమ్మాయికి న్యాయం చేయాలని ఒకటే కోరుకుంటున్నాం. మేము కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ సీఎం గారిని కానీ బండి సంజయ్ మా ఎంపీని కానీ మేము ఒకటే న్యాయం జరగాలి అమ్మాయికి. అంతే, మేము అందుకే దిగినాం ఈ ధర్నాకి. అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఊరుకోము. అంటే చాలా మంది ఏమంటారంటే బీజేపీ మహిళలు అయితే ఎందుకు స్పందించలేదు దీని మీద, అంటే ప్రతిదానికి స్పందించే మహిళలు బీజేపీ మహిళలు దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ఎంపీ బీజేపీ కదండి, బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ కదా, వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి గానీ, ఒక చెల్లెకి గానీ, ఒక భార్యకి గానీ, ఒక బిడ్డకి గానీ జరిగితే ఇదేనా వాళ్ళు మాట్లాడేది? అంటే కేసు జరిగేమో దగ్గర ఒక 3 నెలలు అవుతుంది, కానీ ఇప్పుడు వరకు అయితే టేకప్ చేయలేదు పోలీసు వాళ్ళు. ఏంటండి 8వ తారీఖు కేసు అయిందంటే ఇంత ఇయ్యాలి. ఎంత అండి తారీఖు? 14వ తారీఖు. వారం రోజులు అవుతుంది, వారం నుంచి దొరకట్లేదా? అధికారం మీదే కదా. సామాన్యుడు తప్పు చేసావాడే, ఒక్క తప్పు చేసే 10 తప్పులు మీదేసి అరెస్ట్ చేస్తారు. ఈ రోజు ఎందుకు తప్పు చేసిరా లేదా ముందుకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. ఆయన అరెస్ట్ చేసి ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే ఈ న్యూస్ అయితే సీఎం వరకు వెళ్ళింది, మరి సీఎం స్పందించాడు, అయినా కానీ ఇంకా అరెస్ట్ చేయకపోవడం కారణం ఏంటి? ఇందిరాప రాజ్యం అన్నాడు కదా, ముందుకు తీసుకొచ్చి అబ్బాయిని ముందుకు తీసుకొచ్చి మాట్లాడి పోలీస్ స్టేషన్ లో తప్పు చేసాడా లేదా అని మాట్లాడాలని కోరుకుంటున్నాం సీఎం గారి. అమ్మాయికి న్యాయం చేయాలని మేము. అంటే చూసినట్టయితే ఆమె మీదనే రివర్స్ కేసు వేశారు, ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని. ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమండి చిన్నపిల్ల అంటున్నారు, ఆమె ర్యాప్ చేయడం ఏందండి? ఆమె చేయడం ఏంది అసలు? ఇది అన్యాయము. అధికార పార్టీ అని, అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఆడుకోవద్దు. మేము ఒకటే కోరుకుంటాం సీఎం గానీ బండి సంజయ్ గానీ, అమ్మాయికి న్యాయం చేయాలి. నీ కొడుకు తప్పు చేయకుంటే ముందుకు తీసుకురండి, ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదని ముందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నా కొడుకు నిర్దోషి, ఏ దోషి కాదు అని నిరూపించుకొని తీసుకెళ్ళమనండి. బండి సంజయ్ నా కొడుకైతే అమాయకుడు, నా కొడుకైతే ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. అవును, అమాయకుడు పాపం. మరి అమాయకుడు ఏడి? దొంగలాగా ఎందుకు దాక్కున్నాడు? అమాయకుడు కాదు, అమాయకుడు కరెక్టే, మరి దొంగలాగా ఎందుకు దాక్కున్నాడు? మరి నేను ఒక ఎంపీని, నా పరువు పోతుంది, ప్రజలు ఊరుకోరు అని ముందుకు ఎందుకు తీసుకొస్తలేడు? తీసుకురావాలి కదా. సీఎం కైనా బండి సంజయ్ కైనా తప్పు చేయకుంటే అబ్బాయిని తీసుకొచ్చి ముందట పెట్టి ఫస్ట్ నిరూపించుకొని. మనం ముందుగా చూసినట్టయితే బెయిల్ కి అప్లై చేసినట్టయితే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరేమంటారు? ఏమండి ఏది మాట్లాడినా అమ్మాయికి న్యాయం జరగాలి ఫస్ట్. బెయిల్ ఎందుకండి? ఇప్పుడు అబ్బాయికి తీసుకొచ్చి ఒక వారం రోజులు కూర్చుండబెట్టి అన్యాయం, న్యాయం, దోషి అన్ని బయటకు వస్తాయి కదా. దొంగలాగా దాక్కొని కొడుకుని దాచిపెట్టడం కాదు, ముందుకు తీసుకురమ్మని కోరుకుంటున్నాం మేము. సీఎం గారు అన్న తీసుకొచ్చి స్పందించి, సీఎం గారు అన్ని మంత్రి పదవులు, హోంశాఖ మంత్రి పదవులు అన్ని ఆయన చేస్తుండే కదా, ఆయన తీసుకొచ్చి ఈ అమ్మాయికి మాత్రం న్యాయం చేయాలని సీఎం గారికి ఒకటే చెప్తున్నాను మహిళగా. లాస్ట్ గా అమ్మాయికి న్యాయం జరుగుతుందని మీరైతే నమ్ముతున్నారా? నమ్మట్లేదండి. న్యాయం జరుగుతుంది అనుకుంటే మేమెందుకు దిగుతాము రోడ్డు పైకి? ఇది ప్రజాపాలన అన్నారు కదండి. ప్రజాపాలన అదే చెప్తున్నాను. ప్రజాపాలన ఎక్కడుందండి? 3 ఏళ్ల నుంచి ఇవే కేసులు జరుగుతున్నాయి. మొన్న జైత్యాల్లో ఒక అమ్మాయిని మత్తు పదార్థం ఇచ్చి పొడిచి చంపిండు. వానికి ఏమన్నా చేశారండి? నెల అయిపోయింది, 1-2 నెలలు అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా న్యాయం చేశారా? అంటే చట్టాలని సామాన్యులకేనా? సామాన్యులకి చట్టాలు లేవు, అధికారం ఉన్నోళ్ళకే చట్టం సుట్టం అయిపోతుంది. సామాన్యులకి, ఏ సామాన్యుడికి పోలీసులు స్పందించాలి సామాన్యులకి అని మేము కోరుకుంటున్నాం. పోలీసులను అదే చెప్తున్నాను, సామాన్యుల పక్షాన నిలబడాలి పోలీసు అధికారం.
Barang